మొన్న వచ్చి తమ్ముడు అని చేయి వాటేసుకున్నావు, తీసుకొచ్చి ఎవరిని? నిన్ను హీనంగా తిట్టిన వాడిని, లోకేష్ని. ఏం తిట్టాడు నిన్ను? ఎంత ఘోరంగా తిట్టాడు. కాపులు ఎంత ఘోరంగా తిట్టారు తెలియదండి. కాపులు ఎంత ఘోర, వాళ్ళ అయ్యా కొడుకులు కాపులు తిట్టలేదా? నీకు కాపుల మీద ప్రేమ కూడదు. నీకేందంటే నీకు ఓటు మీద ప్రేమ. ఆ ఓటు చంద్రబాబు వేయటంలోనే ఉంది నీ ప్రేమ. తప్పితే ఒరే ఇట్లా చేస్తే మన కాపులు అన్యాయం అయిపోతారు. ఇంతవరకు మన కాపులు ఒక ముఖ్యమంత్రి కూడా కాలేదు. ఆ వంగతో వాళ్ళని నమ్మించి నేను జనంలోకి వచ్చాను. నాకు ఓటేయండి, నేను గెలుస్తానని చెప్పాను. చెప్పి మళ్ళీ ఇప్పుడు నేను గెలవను, ఈ ఓడిని అర్హుడిని కాదు, అంత నాకు సీన్ లేదు, ఆ ఓట్లు మొత్తం చంద్రబాబుకి వేయండి అని చెప్పడం హక్కు నీకేంటి? నువ్వెవరివి? నువ్వు కూడా ఒక నువ్వు కూడా రాజకీయ నాయకుడివి. నువ్వు కూడా పార్టీ పెట్టినావు, అధికారం కోసం వచ్చినావు. అధికారం రాదని నువ్వు అంటున్నావు. నువ్వు ఎలా చెప్పుకుంటావా? నువ్వే పార్టీ పెట్టి నేను గెలవనంటావా? ఎవడన్నా ప్రపంచంలో ఎలాంటి పొలిటీషియన్ ఉన్నాడా? నీలాంటి పొలిటీషియన్ ప్రపంచంలో ఉన్నాడా? ఉంటే చెప్పు, నీతో చెప్పు తింటా. అరే నేను చాలా ఉత్సాహంతో గుబ్బరికాయలు కొట్టి పూజలు చేసి వచ్చావా? జనసేనాని నేనే ముఖ్యమంత్రి అని చంద్రబాబుని తిట్టావా? లోకేష్ని తిట్టావా? బాలకృష్ణని తిట్టావా? జగన్ను తిట్టావా? బీజేపీని తిట్టావా? ఎస్సీ వాళ్ళని తిట్టావా? పోయి కమ్యూనిస్ట్ పార్టీలని పక్కన పడేసావా తీసుకెళ్ళిపోయి? అంటే ఇవన్నీ ఏమనుకున్నాం మేము? కాపులు నమ్ముకున్నాడు, గ్యారంటీగా ఆ కాపులు 30 సీట్లు వస్తే ముఖ్యమంత్రి ఛాన్స్ ఉంది అనుకున్నాం మేము కూడా. మంచి స్ట్రాటజీ అనుకున్నాం. ఇవన్నీ వదిలేసి మళ్ళా కాపుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పావు? మీరంతా యూనిటీగా ఉండండి, నేను ముఖ్యమంత్రి అవుతాను, ఇక నుంచి కాపులకి నేనే అండ అంటే నేను నిజంగా అప్రిషియేట్ చేశాను. ప్రామిస్లీ. ఎందుకంటే పోనీ ఒక కులాన్ని పట్టుకున్నా, ఆ కులంలో నిజంగా కూడా ఆ కులాన్ని ఎవరు సరిగా గొప్పగా చూడలేదు అనుకున్నా. మీరు రండి. నిజంగా కాపులు వేలాల్లో వచ్చారు. వచ్చి నేను ముఖ్యమంత్రి అవబోతున్నా, అందరూ క్లాప్స్ కొట్టారు. మళ్ళా నేను వ్యాన్ కొంటా అన్నాను, జనం అంతా విజిల్ చేశారు. జనసేన సంతోషపడ్డారు. మా నాడు కనీసం 40 సీట్లు వచ్చినా చాలు, మనకి కొడేస్తాం. 3 పక్కకి వెళ్ళిపోయారు అనుకో, 40 వస్తే మెత్తం అవుతారు. అక్కడ చాలామంది గెలిచారు కాబట్టి మనం గెలుస్తున్నాం. అప్పుడు ఉద్ధవ్ ఠాకరే గెలిచాడు కదా, అట్లా ఆయన షిండే గెలిచాడు కదా, గ్యారెంటీగా అట్లా అనుకున్నాను నేను కూడా. అనుకుంటే మళ్ళీ ఒకసారి పెద్ద మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెడితే బ్రహ్మాండంగా జనంగా మొత్తం వస్తారు, ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడు, ఆయన దానికోసం దిగబెడతాడు అనుకున్నాం. ఏమన్నాడు ఆ మీటింగ్లో? మీరందరూ కాపులు మొత్తం ఐక్యంగా ఉండాలి. పెద్ద గరిచారు. ఆ ఓట్లు మనం ఎలా వేసుకోవాలంటే మనందరం కలిపి గంప గుత్తగా మన కాపు ఓట్లన్నీ అనగానే జనసే అన్నాడు ఒకడు. అంతటితో ఆపేసి కాదు చంద్రబాబుకి వేసుకుందాం అన్నాడు. ఎవరికన్నా పోసే ఉచ్చ కూడా ఆగిపోద్దయా అంటే ఎవడిని కానీ చంద్రబాబు అనేవాడు మామన వెన్నుపోటు పొడిచి ఒకడు చంపాడు. ఓకే, నువ్వు డైరెక్ట్గా కాపు జాతికి వెన్నుపోటు పొడిచావు కదయా. వాళ్ళందరూ నీకోసం ఎందుకు వస్తారు? చంద్రబాబు ఓటేయడానికి నెగిరి రావడం దానికి ఇంట్లో పడుకుంటారు. నీ స్పీచ్ టీవీలో నీ స్పీచ్ ఉంటుంది దానికి. నువ్వు నాలాగా తిరుగుతుంటావు. పోసాని ఎలా తిరుగుతాడో జగన్ కోసం నువ్వు చంద్రబాబు కోసం తిరుగుతున్నావు. నీకు నాకు తేడా ఉంది. ఇంకా నా ముఖ్యమంత్రి కాను, నువ్వు కావు, ఇంకా నీకు వారాహి ఎందుకు? మరి చంద్రబాబు పొగుడుతూ ఉండు. జగన్ తిట్టం దానికి, మరి డబ్బులు ఇట్టం దానికి, పడవకి ఏదో 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వడం దానికి నువ్వు అది చంద్రబాబు ఇచ్చుకుంటాడు కదా. ఎవడిస్తాడు? యాంబిషన్స్ ఉండబోడు. నీకు యాంబిషన్ లేదు అని అన్నీ మనం కాపులంతా ఒకటై అంటే ఏమనుకుంటారు? ఒకటై మనం అంతా వేసుకుంటే 40-30 సీట్లు వస్తాయి. అంతా ఒకటై గంప కొత్తగా మన ఓట్లని జన అనబోతారు. కాదు, నారా చంద్రబాబు నాయుడు కయ్యాలి, వాళ్ళ అబ్బాయిని కూడా గెలిపించాలి. మనం ఎప్పుడు గెలవలేదు, మనం కృతజ్ఞత తీర్పించుకోవాలి. ఏమన్నా సిగ్గుందా? రాజకీయానికి సిగ్గుందా? అదే వినేవాళ్ళకి మాకు సిగ్గుందా? మాకు సిగ్గులేదు. నీ మాటలు వింటున్నావు అయినా. ఎందుకంటే బికాజ్ ఆఫ్ యువర్ చిరంజీవి బ్రదర్, ఓ స్టార్ బ్రదర్. నువ్వు కూడా
మంచి స్టార్వే, వన్ ఆఫ్ ద బిగ్ స్టార్. నువ్వు మాట్లాడుతుంటే వాల్యూ పవన్ కళ్యాణ్. నువ్వు మాట్లాడుతుంటే నువ్వేమన్నా చిన్న పిల్లవడి కాదు, బొడ్డు కాదు, కొండవలసవి కాదు, నువ్వు కొండంత మనిషివి. నీ వెనక జనం ఉన్నారు. నా వెనక జనం వద్దు, దొబ్బేయండి, చంద్రబాబు కేసుకుడు ఉంటావేంటే? ఎవడని అంటాడా? నీలాంటి కాపు జనం నా వెనకుంటే లేదు, నేను ముఖ్యమంత్రి అయిపోయావాడిని. ఇంత జనం పోసాన కృష్ణమల్లికి కులం ఇన్ని జిల్లాల్లో గుంపులుగా వచ్చి మీకు వేస్తాం మురళి అంటే 50 సీట్లు తెచ్చుకునేవాడిని మా కులంలోనే పెట్టి బేరం పెట్టేవాడిని. ముందు మా కులానికి, మా కాపు కులానికి ముఖ్యమంత్రి నాకు అక్కర్లేదు, కావాలంటే నాకు ఇష్టం లేకపోతే ముద్రగడికి ఇవ్వండి, లేదా కాపుల్లో మంచి కులాడికి ఇవ్వండి, కాపుల్లో ప్రొఫెసర్కి ఇవ్వండి, కాపుల్లో పోలీసులకు ఇవ్వండి, మా కాపులో ముఖ్యమంత్రి చేయండి అనేవాడిని నేను. కాపు కులం సాక్షిగా, మా కమ్మ కులం సాక్షిగా, నా అమ్మా నాన్న సాక్షిగా చెప్తున్నా. అంత చీపుగా ఉందా కాపు కులం అంటే? పవన్ కళ్యాణ్ నీకు అడబోరా పోతున్నారు, రారా వస్తున్నారు, కొట్టరా కొడుతున్నారు, అరవండ్రా అరుతున్నారు. కాపు జాతి అంటే మీ అబ్బసొమ్మ, నా అబ్బసొమ్మ, ఇంకో అబ్బసొమ్మ? వాళ్ళు ఎంత గౌరవంగా బతికినాళ్ళు, ఎంత గౌరవంగా బతుకుతారు ఈరోజు కూడా. ఆ కాపు జాతి కోసం ఎంతమంది నాయకులు ఉన్నారు మంచివాళ్ళు. ఆ మాత్రం తెలివితేటలు లేవా పవన్ కళ్యాణ్? పైకి ఎవరికి నువ్వేమన్నా పని ఒక ఉత్తముడికి వేస్తుంటే పని ఓకే నేను చేయలేకపోతున్నాను లేబ్బా ఇప్పుడు అని అది ఆ మహానుభావుడు నువ్వు దిగు, ముద్రగడ పెట్టుకో, నీకు ఓపిక లేదు అది చెప్పు. పని నాకు ఓపిక లేదు, ముఖ్యమంత్రి అవుతాను నమ్మకం నాకు లేదు. కాదు ముఖ్యమంత్రి అవుతాను నమ్మకం ఎవరు ఉంటే కాపు కులంలో వాడికి నేను సపోర్ట్ చేస్తా. ఆ మాటను ఉన్నారు. తులసి రామచంద్ర ప్రభు ఉన్నాడు, తులసిరామ్ సీట్స్, మోస్ట్ హానెస్ట్ టాలెస్ట్ ఫెలో. ఎన్నో వేల మంది కాపు కులస్తులకి చదివిస్తున్నాడు. ఆ వేలాది సొంత డబ్బులతో నీకంటే గొప్పగా కాపులను ప్రేమిస్తున్నాడు. నీకంటే గొప్పగా ముద్రగడ పద్మనాభం ఉన్నాడు. ఎప్పుడు ఒక కాపు కులస్తుడు, కాపు లెజెండు వంగవీటి మోహన్ రంగా గారిని చంద్రబాబు ఇండైరెక్ట్లీ చంపించిన తర్వాత మంత్రి పదవి చించి పారేసి ఏడుస్తూ రైలెక్కి కిర్లంపూడి వెళ్ళిపోయాడు. ముద్రగడ పద్మనాభం మా కాపు నాయకుడిని చంపినందుకు మంత్రి పదవి వదులుకున్నాడు. నువ్వు ఆయన పెట్టుకో, నీ వల్ల కాకపోతే నువ్వు ఎలా వాడి కాపులు మొత్తం ఎందుకు నాశనం చేస్తావు? కాపులు మొత్తాన్ని ఎందుకు అమ్ముకుంటావు నువ్వు? వేరే వాడికి ఒక దుర్మార్గుడికి, ఒక వెధవకి, ఒక కనింగ్ ఫెలోకి, యూత్లెస్ ఫెలోకి, ఎథిక్లెస్ ఫెలోకి, రిలెంట్లెస్ ఫెలోకి, అలాంటి వాడికి నువ్వు ఎలా వేస్తావా? ఎలా అమ్ముతున్నావు పోయి? ఎందుకు వాడికే అంటున్నావు నువ్వు? రేపు ముఖ్యమంత్రి అవుతాడేమో ముద్రగడ పద్మనాభం, నువ్వు కాకపోతే నువ్వు వెళ్ళిపో దిగి. వరాహి నీకేనుందా? నేను గురిస్తా వరాహి కావాలంటే ముద్రగడ పద్మనాభం గారికి, నా గురుభక్తిగా నాకు ఇష్టమైనంటే అనిపి సినిమా తీశా. అడుగుతున్నా మీ కాపు కులస్తులందరినీ, మీ కాపు కులంలో చిరంజీవి అన్న మీ కాపుల మీద సినిమా తీశాడా? పవన్ కళ్యాణ్ కాపులు గొప్ప సినిమా తీశాడా? నేను కమ్మౌండి నేను తీశా, ప్రౌడ్లీ కలిసే. నేను ఎవరు తెలుసా? శిష్యుడిని, వంగవీటి రంగ శిష్యుడిని. మీకెవరు తెలుసా? 40 ఏళ్ల కిందట. మీరు 40 ఏళ్ళ కూడా యూత్లో ఈ 40 ఏళ్ళ ఎవరికి లేవు, కనుక్కోండి కావాలంటే. అప్పుడు పాత పేపర్లు తీసుకోండి. ఆయన శిష్యుడిని, ఆయన అంటే తిరిగా నాగేశ్వర యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని ఆయన గెలిపించాడు. విజయవాడ మొత్తం లారీల్లో ఊరేగించాడు నన్ను. అంత ఇష్టం ఆయనంటే. నేను కాపు కులాన్ని అంతగా ప్రేమించుకోండి. నేను కాపు కమ్మ రెడ్డి గిడ్డి ఏం చూడను, ఎవడో మంచివాడితే ఆడు పక్కుండేవాడిని. అప్పుడు పిలిచాడు నన్ను నెహ్రూ గారు. రమ్మని మురళాడు యూనివర్సిటీ జరుగుతుంటే నేను రానన్నా, ఎందుకంటే రంగా గారి దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ నెహ్రూ గారి దగ్గరికి వెళ్తే బాగోదు అంటే నెహ్రూ గారు ఆనందపడ్డాడు. ఆడు మాటలు నచ్చినీరా బాగా, ఆడనే ఉండేరా, వాడి దగ్గర ఉండేరా అన్నాడు నెహ్రూ. అదంతా గొప్పోడు లీడర్ తెలుసా ఇతను. ఇక్కడ నేను ఈ కాపు నాయకుడికి నేను ప్రాణం ఉన్నా. అదే నేను వెళ్ళి ఇదే కాపు ఒక ఆర్టిస్ట్ని హీరోగా పెట్టి సినిమా తీసా. గణపతి సూపర్ హిట్ అయిన సినిమా. గణపతి వరప్రసాద్ ఎవరనుకున్నా? ముద్రగడ పద్మనాభం. ఆయనకు అద్దీసా. ఆయన సినిమా చూశాడు, సెకండ్ షో అందరు 10 మంది తీసుకొచ్చి సినిమా చూశాడు, ఎక్సలెంట్గా ఉందన్నాడు. నన్ను కట్టేశారు, కట్టేయకపోతే బాగుండేది, మిగతా అంత బాగుంది సినిమా. పేరు అదే, ముద్రగడ గణపతి వరప్రసాద్. అందులో పేరు మా పేరు పెట్టుకోవచ్చుగా, వీరమాచరణి, తాతినేని, లేదా నారా, పెంట,
కంపు అని మేము పెట్టుకోవచ్చుగా, నా కులంలో నా పోసాన్ని పెట్టుకోవచ్చుగా. మీ కులాన్ని పెట్టాను, నాకు కులం లేదు కాబట్టి, ఆ పిచ్చి నా కొడుకుని కాదు కాబట్టి. ఓ కులం వాళ్ళు నాకు ఓట్లు వేయట్లేదని, ఓ కులం వాళ్ళు ఇంకోటి అలా జంబో చెట్టు వ్యవహారం కాదు నాది. నన్నారు కాపులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, నా నచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు బిర్యాల వెంకట్రావు నేనంటే చాలా ఇష్టం. పిల్ల వెంకటేశ్వర గారు ఎంతో గొప్పోడు. దాసరి రాము గుంటూరులో ఉన్నాడు మంచోడు. వీళ్ళందరూ కాపు కుర్రాళ్ళు మంచివాళ్ళు. కాపు వాళ్ళు కాపుల కోసం 24 కష్టపడే వాళ్ళు ఉన్నారయ్యా. ఇతను 24 గంటలు కష్టపడతాడా? కాపు కులాన్ని అడుగుతున్నా, ఏం కష్టపడ్డాడు మీకోసం చెప్పండి. పవన్ కళ్యాణ్ మీ కాళ్ళకు దండం పెడతా. మొత్తం ఒక్కొక్క కాపుకి కొన్ని కోట్ల మంది ఉంటారు కాపులు, 1 లక్ష మంది, 10 లక్షలు, 50 లక్షలు, అందరి కాళ్ళు నొక్కుతా. ప్రూవ్ చేయండి ఇతను ఎంత మంచోడో, మీకేం న్యాయం చేశాడో. ఏ న్యాయం మీకు చేయలా, ఏ భరోసా మీకు ఇవ్వలేదు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఎందుకు నమ్ముతున్నారు? ఎంత ముద్రగడ గొప్పడా? ముద్రగడ గొప్పడా? ముద్రగడ గొప్పడా మీరు అనుకుంటే మిమ్మల్ని దేవుడు తప్ప ఎవ్వడూ కాపాడలేడు. గాడ్ ఓన్లీ బ్లెస్.